హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్. ఈరోజు మనం ఇంకొక వేరే టైప్ ఆఫ్ బ్రష్ తీసుకొని ట్యాప్ ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు మనం ఒకటి గమనించారా, 2 కలర్స్ యూస్ చేస్తున్నామండోయ్. మరి ఆ 2 కలర్స్ ఎలా యూసెస్ చేయాలో చూడండి. మనం ఇలాంటివన్నీ ట్రై చేస్తే నెక్స్ట్ మనం ఈజీగా ఏ క్లాత్ మీదైనా పెయింటింగ్ వేయచ్చు కదా. సో ఫస్ట్ మీరు మీ పిల్లల డ్రెస్సెస్ మీద కానీ, చున్నీస్ మీద కానీ, మీ శారీస్ మీదనే డైరెక్ట్గా మీరు చేయొచ్చండి. ఇదంతా ఫ్రీ హ్యాండ్ మనకి. దీనివల్ల మనకు బ్రష్ ఎలా పట్టుకోవాలి, పెన్ ఎలా అప్లై చేయాలి అనేది కూడా మనకు అర్థమైపోతుంది. ఇంకా ముందు క్లాసెస్లో చాలా ఇలాంటివి చూడాలనుకుంటున్నారా? మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం డబల్ కలర్ని ఎలా అప్లై చేస్తున్నామంటే, కింద ఒక కలరు పైన ఒక కలర్ వచ్చేలా అప్లై చేస్తున్నామండి. ఇప్పుడు మనకు కావాల్సిన కలర్స్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. తర్వాత బ్రష్ను ఒక కలర్లో డిప్ చేసి, ఆ తర్వాత టిప్ దగ్గర ఇంకో కలర్ని టచ్ చేయాలి. అప్పుడు మనకు 2 కలర్స్ వస్తాయండి. అలా ప్రెస్ చేసినప్పుడు ఆ 2 కలర్స్ కూడా ఒక పెటల్కి ఎక్కువ, ఒక పెటల్కి తక్కువ కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. అలా ఉంది కదా. సో ఇప్పుడు మనం మళ్ళీ అది యూజ్ చేయాలి అనుకుంటే బ్రష్ని ఎవ్రీ టైం వాష్ చేసి యూజ్ చేసుకోవాలి. లేకపోతే కలర్స్ అనేవి ఖరాబ్ అవుతాయి. ఈ కలర్ని అప్లై చేయాలి అనుకున్నప్పుడు బ్రష్ని ఖచ్చితంగా వాష్ చేయాలి. ఇదైతే మర్చిపోకండి. లేకపోతే మనకు డిజైన్లో కలర్ అనేది చేంజ్ అవుతుంది. దానివల్ల మనకి ఏం ఎఫెక్ట్ రాదు, బట్ చేంజ్ అవుతుంది అంతే. సో మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, అర్థమైందనుకుంటా. మరి మీరు వేశారా లేదా, ఎలా వచ్చిందని మరి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.